హాయ్, నేను డాక్టర్ దీపక్ కొప్పాక, సీనియర్ కన్సల్టెంట్, మెడికల్ ఆంకాలజిస్ట్, కైజన్ హిమటాలజీ ఆంకాలజీ నెట్వర్క్, హైదరాబాద్. సో గత వీడియోస్లో మనం ఎర్లీ స్టేజెస్లో బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటే ఎటువంటి ట్రీట్మెంట్స్ చేస్తాం, ఈ ట్రీట్మెంట్స్ వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి, ఏ ట్రీట్మెంట్ ఏ ఏరియాలో ట్యూమర్ని కంట్రోల్ చేస్తుంది అన్న వివరాలు చాలా డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇవాళ రోజున ఈ వీడియోలో చాలా క్లియర్గా మనం సీక్వెన్సింగ్ ఆఫ్ ట్రీట్మెంట్, అంటే ట్రీట్మెంట్ ఎలా చేయాలి, అంటే సర్జరీ ముందు చేయాలా, లేదంటే కీమోథెరపీ ముందు చేయాలా, లేదంటే టార్గెటెడ్ థెరపీ ముందు చేయాలా, ముందు చేయటం వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి, రేడియేషన్ ట్రీట్మెంట్లో ఎప్పుడు చేయాలి అనేది నెక్స్ట్ వీడియోస్లో మాట్లాడుకుందాం. సో బ్రీఫ్గా మనం ఇంతకుముందు మాట్లాడుకున్న వాటి గురించి నేను అప్డేట్ చేస్తే, సర్జరీ, రేడియేషన్, కీమోథెరపీ, టార్గెటెడ్ థెరపీ, ఇంకా ఇమ్యూనోథెరపీ. సో ఇవి ఇవాళ రోజున బ్రెస్ట్ క్యాన్సర్లో వాడే ట్రీట్మెంట్స్. ఇవి కాకుండా హార్మోనల్ థెరపీ. సో ఇవి మనం ఇవాళ రోజున బ్రెస్ట్ క్యాన్సర్లో యూజ్ చేసే ట్రీట్మెంట్స్ అనమాట. సో చాలా వరకు బ్రెస్ట్ క్యాన్సర్స్లో ఎక్కువగా మనం చూస్తామంటే ముందు కాలంలో ఫస్ట్ సర్జరీ చేసేవారు, దాని తర్వాత కీమోథెరపీ చేసేవారు, దాని తర్వాత రేడియేషన్ ఇచ్చేవారు అనమాట. సో ఈ సీక్వెన్స్ ట్రెడిషనల్గా ఫాలో అయ్యే ట్రీట్మెంట్స్కి, ట్రెడిషనల్గా చాలా వరకు బ్రెస్ట్ క్యాన్సర్స్కి ఇవే సీక్వెన్స్లో ట్రీట్మెంట్ చేస్తాం అనమాట. ఇవాళ రోజున హార్మోన్ రిసెప్టర్ పాజిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్, సో ఇంతకుముందు వీడియోలో కూడా మాట్లాడాం మనం, ఈఆర్పిఆర్ పాజిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్స్లో ఎక్కువగా ఈ ట్రీట్మెంట్స్ ఫాలో అవుతాం. సో దీంతో పాటు హార్మోనల్ థెరపీ మనం 5 to 10 years ఇస్తాం అనమాట. సో ఎక్కువగా మనం హార్మోన్ రిసెప్టర్ పాజిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్స్లో ఈ ట్రీట్మెంట్స్ ఫాలో అవుతాం. ఎందుకు అంటే ఈ హార్మోన్ రిసెప్టర్ పాజిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ అనేవి రిలేటివ్గా స్లో గ్రోయింగ్ ట్యూమర్స్. వీటిలో మనం హార్మోనల్ థెరపీ అనేది దీర్ఘకాలికంగా ఇవ్వటం వల్ల మనం క్యాన్సర్ రిస్క్ డ్రాస్టిక్గా తగ్గిస్తాం. క్యాన్సర్ తిరిగి వచ్చే అవకాశాలు కూడా మనం చాలా డిలే చేస్తాం, ఎందుకంటే చాలా ప్రొలాంగ్డ్ ట్రీట్మెంట్స్ హార్మోన్ రిసెప్టర్ పాజిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్స్లో మనం వాడటం జరుగుతుందన్నమాట. ఇది కాకుండా వేరే టూ టైప్స్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్స్, ఇంతకుముందు చెప్పినట్టు HER2 పాజిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్, ఇంకా ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్. ఈ రెండు బ్రెస్ట్ క్యాన్సర్స్ రిలేటివ్గా అగ్రెసివ్గా బిహేవ్ చేసే బ్రెస్ట్ క్యాన్సర్స్ అనమాట. వీటిల్లో ఏంటంటే ఎక్కువగా బాడీలో తిరిగి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్లో ప్రత్యేకంగా మొదటి 5 సంవత్సరాలు, అంటే రోగం నిర్ధారణ అయ్యి ట్రీట్మెంట్ మొదలుపెట్టిన మొదటి 5 సంవత్సరాల్లో క్యాన్సర్ తిరగబడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటుంది. 5 సంవత్సరాల తర్వాత ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ రికరెన్స్ రిస్క్ గణనీయంగా తగ్గిపోతుంది అనమాట. సో వీటికి ఉండే ప్రత్యేకత ఏంటంటే ఇవి చాలా అగ్రెసివ్గా, చాలా ఫాస్ట్గా పెరిగేవి. ఇవి బాడీలో రికరెన్స్ కూడా చాలా తొందరగా వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్ టైప్స్ అనమాట, ఈ HER2 పాజిటివ్ ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్. సో వీటిలో ఇవాళ రోజున ట్రీట్మెంట్స్లో మార్పులు వచ్చాయి. సో వీటిలో ఈ ట్రెడిషనల్ ట్రీట్మెంట్స్ కాకుండా, అంటే ఈఆర్పిఆర్ పాజిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్లు ఇచ్చే ట్రెడిషనల్ ట్రీట్మెంట్స్ కాకుండా వీటిలో అప్రోచ్ కొంచెంగా మారిందనమాట. సో ఎప్పుడైతే వీటిల్లో బ్రెస్ట్ క్యాన్సర్లో ట్యూమర్ సైజ్ మోర్ దెన్ 1 centimeter ఉంటుందో, సో ఇంతకుముందు వీడియోలో కూడా మనం మాట్లాడుకున్నాం. సో 1 centimeter దాటిన ట్యూమర్లో ప్రిడామినెంట్గా మనం చూసేది ఏంటి అంటే బ్లడ్ సప్లై అదే డ్రా చేసుకొని బాడీలో వేరే ఆర్గన్స్కి స్ప్రెడ్ అయ్యే నేచర్ వీటికి ఉంటుంది సెల్స్కి. ఎందుకంటే దాని గ్రోత్కి అది బ్లడ్ సప్లై డ్రా చేసుకున్నప్పుడు కొన్ని సెల్స్ ట్రికిల్ అయిపోయి వేరియస్ ఆర్గన్స్కి యాక్సెస్ దొరకటం వల్ల ట్యూమర్స్ 1 centimeter దాటి ఉంటే మనకు దీని అర్థం ఏంటి అంటే బాడీలో చిన్న కణాలు ఆల్రెడీ స్ప్రెడ్ అయిపోయినట్టు అని మనకు తెలుసు అనమాట. సో వీటిల్లో మనం ఆ చిన్న కణాలు మనకి ఇవాళ రోజున టెక్నాలజీ, అంటే PET-CT లాంటి లేటెస్ట్ టెక్నాలజీస్లో కూడా ఈ చిన్న కణాలని మనం గుర్తించలేము. సో వీటిల్లో మనం ఇవాళ రోజున ట్రీట్మెంట్ ఎలా చేస్తామంటే, ఫస్ట్ వీళ్ళకి కీమోథెరపీ పూర్తిగా కంప్లీట్ చేసి, దీంతోపాటు HER2 పాజిటివ్ ఉంటే టార్గెట్ థెరపీ ఇస్తాము, లేదంటే ట్రిపుల్ నెగిటివ్ ఉందంటే ఇమ్యూనోథెరపీ ఇస్తాం అనమాట. సో ముందు ఈ ట్రీట్మెంట్ ఇచ్చి దీని తర్వాత పేషెంట్స్ని సర్జరీకి తీసుకుంటాం. సో ఎందుకు వీటిల్లో ఈ సీక్వెన్స్ మారుస్తున్నాం, సో ఫస్ట్ కీమోథెరపీ ఎందుకు ఇస్తున్నాం, సర్జరీ దాని తర్వాత ఎందుకు చేస్తున్నాం అంటే, ఈ HER2 పాజిటివ్ ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్స్లో ఇవాళ రోజున HER2లో మనం టార్గెట్ థెరపీ ఇస్తాము, ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్లో ఇమ్యూనోథెరపీ, అంటే బాడీలో ఇమ్యూనిటీ పెంచే ట్రీట్మెంట్స్ ఇస్తాం. సో ఇవి ఇచ్చిన తర్వాత మన సర్జరీ టైంలో మనం బ్రెస్ట్లో ఉన్న ఆ ట్యూమర్ని పూర్తిగా తొలగించడం జరుగుతుంది అనమాట. సో ఇది సర్జరీ టైంలో ఈ ట్యూమర్ మొత్తాన్ని బయటికి తీసి మైక్రోస్కోప్ కింద ట్యూమర్ని పూర్తిగా చదువుతాం అనమాట. సో ఈ ట్యూమర్ ఏరియా ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా తొలగించి సర్జరీ తర్వాత మనం మైక్రోస్కోప్లో దాన్ని అసెస్ చేస్తాం. ఈ అసెస్ చేసినప్పుడు కనుక మనకి మైక్రోస్కోపిక్గా, అంటే సూక్ష్మంగా కూడా ఎటువంటి ట్యూమర్ సెల్స్ లేవు అంటే దాన్ని పెథలాజికల్ కంప్లీట్ రెస్పాన్స్ అంటాం అనమాట. సో
మైక్రోస్కోపీలో కనుక పెథలాజికల్ కంప్లీట్ రెస్పాన్స్ వచ్చిందంటే ఎటువంటి ట్యూమర్ ఆనవాళ్ళు మిగల్లేదు, మనం చేసిన ఈ కీమోథెరపీ, టార్గెట్ థెరపీ ఆర్ కీమోథెరపీ, ఇమ్యూనోథెరపీకి ఎటువంటి ట్యూమర్ సెల్స్ మిగల్లేదని కనుక మనకి నిర్ధారణ అయితే మన ట్రీట్మెంట్ సక్సెస్ఫుల్ అయింది. ఎందుకు అంటే ఈ ట్రీట్మెంట్ ద్వారా మేజర్గా బాడీలో బల్క్ ఎక్కడైతే ఉందో, బ్రెస్ట్లో ఏదైతే ట్యూమర్ మనకు మిగిలి ఉంటుందో అక్కడే కనుక మనకి ఏ కణాలు మిగలలేదంటే చిన్న చిన్న కణాలు మనకి బాడీలో ఎక్కడైతే స్ప్రెడ్ అయి ఉంటాయి అవి కూడా పూర్తిగా మనం నిర్మూలించాం, వాటిని పూర్తిగా తొలగించగలిగామని మనకు ఒక అర్థం వస్తుందన్నమాట దానివల్ల. సో అలాంటి పేషెంట్కి మనం కన్వెన్షనల్గా మళ్ళీ ఇదే రూట్కి వచ్చేస్తాం అనమాట. కానీ పేషెంట్స్కి ఎవరికైనా పెథలాజికల్ కంప్లీట్ రెస్పాన్స్ కనుక రాలేదు అంటే ఈ ట్రీట్మెంట్ ఇక్కడ ట్యూమర్స్ని పూర్తిగా తొలగించలేదు, దీని అర్థం ఏంటంటే బాడీలో కూడా చిన్న చిన్న కణాలను అది ఎలిమినేట్ చేయలేదు అని మనకు అర్థమైతే ఇలాంటి పేషెంట్స్కి మనం ట్రీట్మెంట్ ఎస్కలేషన్ చేస్తాం అనమాట. ట్రీట్మెంట్ ఎస్కలేషన్ రకరకాలుగా చేస్తారు. సో ఈ ట్రీట్మెంట్ ఎస్కలేషన్ అన్నది ఈ HER2 పాజిటివ్లో మనం ఏంటి అంటే బయోలాజికల్ మిసైల్స్ లాంటి ట్రీట్మెంట్స్ యాడ్ చేస్తాం అనమాట. అండ్ ఈ ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్లో వీటిలో మనం పార్ప్ ఇన్హిబిటర్స్ యాడ్ చేయడం జరుగుతుంది. సో మనం ట్రీట్మెంట్ ఎస్కలేషన్ ఎవరికైతే పెథలాజికల్ కంప్లీట్ రెస్పాన్స్ రాదో వాళ్ళలో మనం ఇలా ట్రీట్మెంట్ ఎస్కలేట్ చేసుకొని ట్యూమర్ని ఇంకా బెటర్గా కంట్రోల్ చేసే అవకాశాలు మనకు ఉన్నాయన్నమాట. సో సీక్వెన్సింగ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఎందుకు ఇంపార్టెంట్ క్యాన్సర్లో అంటే అందరికీ రన్ ఆఫ్ ద మిల్ లాగా ఇదే ట్రీట్మెంట్ ఇచ్చుకుంటా పోతే మనం అందరికీ న్యాయం చేయలేం. కొంతమంది పేషెంట్స్కి ఈ ట్రీట్మెంట్ చేసిన తర్వాత కూడా రోగం తిరగబడవచ్చు. ఎలాంటి పేషెంట్స్కి రోగం తిరగబడుతుంది తెలుసుకునే ప్రయత్నమే ఈ ట్రీట్మెంట్ సీక్వెన్స్ మార్చడం. సో వీళ్ళలో ముందు మనం కీమోథెరపీ, టార్గెట్ థెరపీ ఆర్ కీమోథెరపీ, ఇమ్యూనోథెరపీ ఇచ్చి సర్జరీ చేసిన తర్వాత ఆ ట్యూమర్ని బయటకు తీసి మైక్రోస్కోప్ కింద పూర్తిగా చదివి ట్యూమర్ ఆనవాళ్ళు మిగిలేయలేదో మనం నిర్ధారణ చేసుకొని ఎవరికైతే ట్యూమర్ ఆనవాళ్ళు మిగులుతాయో వీళ్ళల్లో ట్యూమర్ తిరిగి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. వీళ్ళలో మనం ఫర్దర్గా ట్రీట్మెంట్ ఎస్కలేట్ చేసుకొని కొత్త ట్రీట్మెంట్ మెథడాలజీస్ ద్వారా క్యాన్సర్ రిస్క్ని ఇంకా తగ్గించుకొని మనం ఎక్కువ మంది పేషెంట్స్ని క్యూర్ చేసుకునే అవకాశాలు మనకు ఉన్నాయి అన్నమాట. సో అందుకనే ట్రీట్మెంట్ సీక్వెన్సింగ్ కూడా ఇవాళ రోజున చాలా చాలా అవసరం. సో ఇది కీమోథెరపీ, ఇమ్యూనోథెరపీ టార్గెట్ థెరపీ గురించి. రేడియేషన్ థెరపీ అన్నది సర్జరీ అయిపోయిన 6 months లోపల చేయడం అవసరం అనమాట. సో చాలా వరకు పేషెంట్స్కి 6 months లోపల రేడియేషన్ యూజువల్గా అందించడం జరుగుతుంది. సో రేడియేషన్ అనేది యూజువల్గా సర్జరీ తర్వాతే చేయటం జరుగుతుంది అనమాట. సో ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు తెలిస్తే నెక్స్ట్ టైం మీ ఆంకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు ఇవి డిస్కస్ చేసే అవకాశాలు కూడా బెటర్గా ఉంటే మీకు కూడా రోగం గురించి ఒక అవగాహన వస్తుంది సర్జరీ అయిపోయిన తర్వాత. థ్యాంక్ యూ.